హాయ్ గైస్, వెల్కమ్ టు రూరల్ ట్రావెలర్. మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే కొత్తది డ్రోన్ అయితే పర్చేజ్ చేసాం. దీన్ని యూకే నుంచి అయితే తెప్పించా. ప్రైస్ ఎంత పడింది, దీని స్పెసిఫికేషన్ ఏంటి, మీటర్ రేంజ్ ఎంత, ఇందులో ఏమేమి మోడ్స్ ఉన్నాయి అనేది నేనైతే ఈ రివ్యూలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి అనేది అయితే చూసేద్దాం రండి. మనకి ఒక డ్రోన్ అయితే వచ్చింది అండ్ దీంతోపాటు ఒక బ్యాటరీ అండ్ రిమోట్ కంట్రోలర్ ఒకటి పంపించారు అండ్ ఎక్స్ట్రా స్పేర్ ప్రొపెల్లర్స్ 2 ఇచ్చారు అండ్ మనకి ఫిట్ చేసుకోవడానికి ఒక స్క్రూ డ్రైవర్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కొన్ని కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ కోసం. టైప్ సి టు యాపిల్ పోర్ట్గా అయితే యాపిల్ మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్ అయితే ఇచ్చారు అండ్ ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకోవడానికి ఇంకో కేబుల్ ఇచ్చారు అండ్ టైప్ సి టు టైప్ సి ఇంకో కేబుల్ ఇచ్చారు. అదైతే ఇన్బుల్ట్ రిమోట్లో అయితే ఉంది, చూసుకోవచ్చు. మనకి కింద జాయ్స్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ వీటిని అయితే మనం వీటిని ఫిక్స్ చేసుకోవాలి. మనం మొత్తం ఈ జాయ్స్టిక్స్ తోటి కంట్రోల్ చేస్తాము. ఇంకా మనకి రిమోట్ కంట్రోల్ పైన ఏమేమి స్విచ్చెస్ ఉన్నాయన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫోటో టు వీడియో మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ బటన్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది రిటర్న్ టు హోమ్ బటన్. మనం ఒకవేళ డ్రోన్ నుంచి మనకు సిగ్నల్ కట్ అయినా లేదు, మనం రిటర్న్ టు హోమ్ మనం ఎక్కడైతే లాంచ్ చేస్తామో అక్కడ తెచ్చుకోవాలంటే ఈ బటన్ యూజ్ చేయొచ్చు. మనం వీడియో 3 మోడ్స్లో రికార్డ్ చేయొచ్చు. నార్మల్, సినిమాటిక్, స్పోర్ట్స్ ఇవి కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. అండ్ మనకు పవర్ ఆఫ్ ఆన్కి ఒక బటన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి గింబల్ కంట్రోల్. గింబల్ అప్ చేయడానికి డౌన్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఇది వచ్చి మనం ఫొటోస్ తీయడానికి వీడియోస్ రికార్డ్ చేయడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. ఇది నార్మల్ RC-N1 కంట్రోలర్ విత్ డిస్ప్లే రిమోట్ అయితే కాదు, ఇది స్టార్టింగ్ మోడల్ రిమోట్. దీనికి మొబైల్ కనెక్ట్ చేసి డ్రోన్ కూడా నేను ఆన్ చేసి మీకు ఎలా పేర్ చేయాలో చూపిస్తాను. ఫోన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ప్రెస్ చేసి రెండోసారి లాంగ్ ప్రెస్ చేస్తే మనకు రిమోట్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు చూసుకోండి, ఇందులో DJI ఫ్లై యాప్ అయితే దొరుకుతుంది. మీకు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేయండి, లేదు మీరు యాపిల్ యూజర్స్ అయితే మీకు డైరెక్ట్ ప్లే స్టోర్లోనే దొరుకుతుంది. మీకు బేసిక్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేయగానే మీరైతే జీమెయిల్తో అయితే లాగిన్ చేసుకోవాలి, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మన డ్రోన్కి బ్యాటరీ అయితే కనెక్ట్ చేయాలి. ఫస్ట్ కిందున్న వింగ్స్ని అయితే మనం ఇలా ఓపెన్ చేయాలి కిందకి అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ కనెక్ట్ చేయాలి. దాని తర్వాత పైన ఉన్నవి అయితే మనకు బ్యాక్కి రిమూవ్ చేయాలి. తర్వాత గింబల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది దీన్ని మనం రిమూవ్ చేసుకుని డ్రోన్ని సింగిల్ ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే డ్రోన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు సౌండ్ కూడా వస్తుంది, లేదా వింగ్స్ అన్న కదులుతాయి. డ్రోన్ ఆన్ అయిన తర్వాత మనం అయితే రిమోట్ కంట్రోల్తో పేర్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ డిస్ప్లేలో మనకు కనెక్ట్ టు ఎయిర్ క్రాఫ్ట్ అని ఉంది కదా, డైరెక్ట్ అయితే మీకు కనెక్ట్ అయిపోయింది, కనిపిస్తుంది అనుకుంటున్నా. డైరెక్ట్ అయితే మనం డ్రోన్ ఆన్ చేయగానే మనకైతే డైరెక్ట్ కనెక్ట్ అయితే అయిపోయింది. DJI Mini 3 అని చెప్పి వచ్చింది. మనకి ఇక్కడ గో ఫ్లై ఉంది కదా, ఈ గో ఫ్లై కొడితే మనకి డైరెక్ట్ కెమెరా వ్యూ అయితే కనిపిస్తుంది. మనం గింబల్ని కంట్రోల్ చేసుకోవచ్చు పైకి కిందకి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. రిటర్న్ టు హోమ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది సేఫ్టీ పరంగా. ఇది మ్యాక్స్ 120 మీటర్స్ అయితే పెట్టుకోండి విలేజెస్లో అయితే. సిటీలో అయితే 170 అలా అయితే పెట్టుకోండి. దీని గురించి అయితే నేను సపరేట్ చేస్తాను. మ్యాక్స్ యాటిట్యూడ్, డిస్టెన్స్, ఈ సెట్టింగ్స్ అన్ని అలర్ట్ చేసుకోవాలనేది నేను సపరేట్ అయితే మీకు ఒక వీడియో అయితే చేస్తాను. మనకు డైరెక్ట్ ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా ఫ్లై చేయాలి, బేసిక్ కంట్రోల్స్ ఏంటి అనేది నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆన్ చేయడానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 2 జాయ్స్టిక్స్ని డైరెక్ట్ డౌన్వర్డ్కి ఎలా ప్రెస్ చేసినా మనకు డ్రోన్ అయితే ఆన్ అవుతుంది, చూసారు కదా. లేదు అనుకుంటే మనకి ఇక్కడ డిస్ప్లేలో మీకు ఆప్షన్ కూడా నేను చూపిస్తాను. ఈ ఆప్షన్ కూడా టేక్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకైతే డ్రోన్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేసుకోవచ్చు, అలా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. నేనైతే మీకు రికార్డింగ్లో క్లియర్గా అయితే చూపిస్తాను. అండ్ డ్రోన్లో నేను రికార్డ్ చేసే వీడియో కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. దీంట్లో అయితే కొన్ని మోడ్స్ ఉంటాయి. ఫోటో మోడ్, వీడియో మోడ్, క్విక్ షాట్ అండ్ ప్యానో. అండ్ ఫోటో మోడ్ అయితే మనకు 48 MP వరకు రికార్డింగ్ చేయడానికి ఉంటుంది. అండ్ మిగిలిన అన్ని సెట్టింగ్స్ అయితే నేను తర్వాత అయితే చెప్తాను. వీడియో మోడ్స్లోకి వచ్చేసి మనకి వీడియో వచ్చేసి మనం చాలా వేరియంట్స్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. 1080p 24 ఫ్రేమ్ నుంచి మనం 60 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 2.7K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K వచ్చి మనకి 30 FPS వరకే సపోర్ట్ చేస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి వర్టికల్ గాను అండ్ హారిజాంటల్ గాను రెండిట్లు గాను మనకి రికార్డ్ చేస్తుంది. మీరు చూడొచ్చు, అలా అయినా రికార్డ్ చేసుకోవచ్చు, మనం ఎలా అయినా రికార్డ్ చేసుకోవచ్చు. అది మన ఆప్షన్, ఎలా అయినా రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఇన్స్టాగ్రామ్ ఫీడ్కి అండ్ యూట్యూబ్ షార్ట్స్కి అయితే కూడా మనకి ఈ డ్రోన్ చాలా బాగా యూజ్ అవుతుంది.
దీంట్లో ఉన్న కొన్ని క్విక్ మోడ్స్ అయితే నేను యాక్టివ్ చేసి అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. క్విక్ షాట్స్ అయితే కొన్ని చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఉన్న ప్లేస్ని అయితే క్విక్ షాట్ సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో మోడ్లోకి క్విక్ షాట్ మోడ్లోకి వెళ్ళి డ్రోన్ ఉంది కదా, డ్రోన్ని సెలెక్ట్ చేసుకుందాం. డ్రోన్ని సెలెక్ట్ చేసుకుని మనం అయితే ట్యాగ్ చేసుకోవాలి. ట్యాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ అని కొడితే చాలు, మొత్తం అదే ఆపరేట్ చేస్తుంది. మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే చేస్తుంది. నేను వీడియో క్వాలిటీ కూడా 1080p 30 ఫ్రేమ్స్లో ఇది రికార్డ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి వేరే క్వాలిటీతో అయితే రికార్డ్ చేసి పెడతాను, అది కూడా చూడండి. మీకైతే వితౌట్ ఎడిటింగే నేను అప్లోడ్ చేస్తాను మొత్తము, విత్ ఎడిటింగ్ కాదు, వితౌట్ ఎడిటింగ్ నేను రా ఫుటేజ్ మీకు అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇది డ్రోన్ షాట్. ఇది కంప్లీట్ అయ్యగానే మళ్ళీ డ్రోన్ అనేది ఆటోమేటిక్గా మనకే రిటర్న్ అయితే వచ్చేస్తుంది. మీరు ఏం టెన్షన్ తీసుకోవచ్చలేదు. ఎక్కడి నుంచి అయితే మనం ఫ్లై చేస్తామో అక్కడికి రిటర్న్ అయితే వచ్చేస్తుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డ్రోన్ షాట్ తర్వాత ఇంకా వేరే ఏమేమి ఉన్నాయి చూసి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే 1080p 60 frames/seconds అయితే రికార్డ్ చేశాను. నెక్స్ట్ షాట్ వచ్చి రాకెట్ షాట్. దీన్ని వచ్చి నేను 4Kలో అయితే రికార్డ్ చేస్తున్నా, 4K 30fps అయితే రికార్డ్ చేస్తున్నా. మీకు డ్రాగ్ చేసి స్టార్ట్ అయితే చేస్తున్నాను, చూడండి. వీడియో నెక్స్ట్ అయితే ఇంకో మోడ్ అండి, సర్కిల్ మోడ్. ఈ మోడ్ని అయితే నేను 2.7K 30 frames/seconds అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుని మనం స్టార్ట్ అయితే కొడితే సరిపోతుంది, మనం ట్రాక్ చేసుకుని అదే చేస్తుంది. ఈ క్విక్ షాట్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం సింపుల్గా తీసుకోవచ్చు. న్యూ బిగినర్స్ అయినా కూడా మొత్తం అంతా అదే ఆపరేట్ చేస్తుంది, మనం ఏం ఆపరేట్ చేయక్కర్లేదు. నేను వితౌట్ ఎడిటింగే మీకు శాంపిల్స్ అయితే పోస్ట్ చేస్తాను, క్లియర్గా చూడవచ్చు. అండ్ క్విక్ షాట్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నేను కూడా ఫ్లై చేసి మీకు చుట్టూరు ఉన్న లొకేషన్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎలా తీస్తుంది అనేది కూడా చూపిస్తాను. మనకి ఇంకా లాస్ట్ వచ్చేసి బూమరింగ్ ఒకటి ఉంది, హెలెక్స్ ఉంది. హెలెక్స్ తర్వాత మనకి బూమరింగ్ ఉంది. హెలెక్స్ కూడా నేను మీకు 2.7Kలో తీస్తున్నాను. ఫస్ట్ అయితే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ కొడితే సరిపోతుంది, ఆటోమేటిక్గా మొత్తం అంతా అదే చూసుకుంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. డ్రోన్ గురించి మనం అయితే ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మొత్తం అంతా రికార్డింగ్ అయితే అదే అయిపోతుంది. ఓన్లీ మనం శాంప్లింగ్ ఒకటి సరిపోతుంది. లాస్ట్ క్విక్ షాట్ వచ్చి మనకి బూమరింగ్ అయితే ఉంది. బూమరింగ్ సెలెక్ట్ చేసి అది కూడా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఇది కూడా నేను మీకు అయితే శాంపుల్ అయితే చూపిస్తాను. మీకు స్క్రీన్ రికార్డింగ్ తర్వాత నేను డైరెక్ట్ శాంపుల్ పెడతాను, వితౌట్ ఎనీ ఎడిటింగ్ ఎలా చేయాలి, వితౌట్ ఎనీ ఎడిటింగే పెడతాను, ఎందుకంటే మీకు కూడా క్వాలిటీ అనేది అర్థమవుతుంది కదా. అదే ఇప్పుడైతే డ్రోన్ని నార్మల్గా ఆపరేట్ చేసి నేనైతే పైకి ఫ్లై చేసి మీకు చుట్టూరు ఉన్న లొకేషన్ అయితే చూపిస్తాను.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ డ్రోన్ అయితే నాకు 38,100 అయితే పడింది. యూకే నుంచి అయితే తెప్పించాను. మీకు బిగ్ బిలియన్ డేస్ సేల్ లాగా మనకి వాళ్ళకి కూడా బ్లాక్ ఫ్రైడే సేల్స్ జరుగుతాయి. అప్పుడైతే చాలా తక్కువకి వస్తుంది. నాకు డెలివరీ అవ్వక మిస్ అయింది. కానీ నేను ఇంకా అర్జెంట్ అని చెప్పి డ్రోన్ అయితే తెప్పించుకున్నా. 38,100 అయితే పడింది. ఇక్కడ లోకల్లో అడిగితే మనకి 65-70 వరకు అయితే చెప్పారు. ప్రజెంట్ రేట్ ఎంత ఉందో తెలీదు. నాకైతే 38,100 అయితే పడింది. యూకే నుంచి తెప్పించాను. మా ఫ్రెండే తీసుకొచ్చాడు. వాడి ఫోటో కూడా నేనైతే మీకు యాడ్ చేస్తాను. దీని గురించి ఇంకా డీటెయిల్గా మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.